నమస్కారం అండి నా ప్రేక్షకులకు. ఈ 15 రోజుల నుంచి నేను వీడియోలు పెట్టలేకపోయినాను. అయితే నాకు వ్యాపార రీత్యా వేరే అదర్ కంట్రీకి వెళ్తాం వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయి ఉన్నాను, నన్ను క్షమించండి. అలాగే ప్రజెంట్ నెగిటివ్ ఎనర్జీ గురించి, పాజిటివ్ ఎనర్జీ గురించి తెలుసుకున్నాం గతంలో. అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి, పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి? నెగిటివ్ ఎనర్జీ అంటే ఇన్ఫ్రారెడ్ కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ మిళితమై ఉంటుంది. అంటే ఉదాహరణకి నేను మొన్న ఒక 10 డేస్ క్రితం ఒక దిల్సుఖ్ నగర్ వెళ్ళాను ఒకళ్ళ ఇంటికి. అక్కడ కొబ్బరికాయతోటి పెడితే నిలబడుతుంది. అయితే నేను ఏం చేశానంటే నా ఐఫోన్లో కిలియన్ ఫోటోగ్రఫీ ఉంది నా దగ్గర. కిలియన్ ఫోటోగ్రఫీ నేను అది చెక్ చేసినప్పుడు అక్కడ ఇన్ఫ్రారెడ్ కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ స్పష్టంగా కనిపించినాయి. మీకు నేను లైవ్లో నేను తీసిన ఫోటో కూడా నేను అప్లోడ్ చేస్తాం జరుగుతుంది, మీరు చూడండి ఒకసారి. అలాగే పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట హీలింగ్ యాంజిల్స్ కానీ, దేవతలు కానీ తిరుగుతూ ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే అది కిలియన్ ఫోటోగ్రఫీలో నా మెడిటేషన్ రూమ్లో నాకు అవి క్యాప్చర్ అయినాయి, ఫోటోలో పడినాయి కిలియన్ ఫోటోగ్రఫీలో. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఈ వీడియోలో లింక్ చేస్తాను, మీరు చూడండి. అలాగే ప్రజెంటు మనకి నెగిటివ్ ఉన్న ఇంట్లో కనుక మనం నివాసం ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితి తారుమారవుతుంది జరుగుతుంది. అలాగే ఇంట్లో దంపతుల మధ్య కొట్లాట్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంటే గొడవలు అవుతూ ఉంటాయి మాటికి. ఇంట్లో మన పిల్లలు మన మాట వినకపోవటం జరుగుతుంది. అలాగే పిల్లల్లో అయితే చదువు తగ్గిపోతుందండి. అలాగే ఉద్యోగస్తుల్లో అయితే ప్రమోషన్ రాకుండా ఏదో చికాకులు, ఉద్యోగంలో చికాకులు, ఏదో కొన్ని అవాంతరాలు, ప్రమోషన్ రాకుండా ఉంటే జరుగుతానికి ఎక్కువ ఆస్కారం ఉందండి. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది నెగిటివ్ ఎనర్జీ గురించి చెప్తారు. అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి, అసలు నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది, అలాగే పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఒకసారి మీరు నా వీడియో చూడండి, మీరు తెలుస్తుంది. మీకు నెగిటివ్ తెలుస్తుంది, పాజిటివ్ తెలుస్తుంది. నెగిటివ్ ఉన్న చోట కొబ్బరికాయ నిలబడద్దు లెగిసి, గతంలో చెప్పినట్లుగా. అలాగే ఈ కాపర్ రాడ్ కనుక మనం పట్టుకున్నట్లయితే, నెగిటివ్ ఉన్న ఇంటి పక్కన మనం ఇలా పట్టుకున్నట్లయితే ఆ ఇంటి పక్కగా తిరుగుతుంది. చూడండి ఎలా తిరుగుతుందో. అంటే అక్కడ నెగిటివ్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆ ఇంట్లో 2 కాపర్ రాడ్లు పట్టుకుని ఎక్కడ నెగిటివ్ ఉందో చూసుకునే విధానం, 2 కాపర్ రాడ్లు ఇలా పట్టుకుని స్లోగా ఇలా మూమెంట్ అవుతూ ఉన్నట్లయితే ఎక్కడైతే 2గా విడిపోతాయి, ఇలా విడిపోయినప్పుడు అక్కడ నెగిటివ్ ఉన్నట్టు. అలాగే ఎక్కడైతే ఇంటుగా మార్క్ ఎక్కుతుందో అక్కడ ఆత్మలో ఉన్నట్టు, అంటే నెగిటివ్ ఎనర్జీ వరవడి ఎక్కువగా ఉన్నట్లు. యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట మనకి ప్రేతాత్మలు, ఆత్మలు తిరుగుతూ ఉంటాయండి. అలాగే ఇంట్లో గజ్జల శబ్దం కానీ, వేరే వింతమైన శబ్దాలు వినిపిస్తాం కానీ జరుగుతుంది. అయితే నేను దిల్సుఖ్ నగర్లో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మొన్న రీసెంట్గా, అంటే నేను వేరే అదర్ కంట్రీకి వెళ్ళకముందు నేను చెక్ చేసి వెళ్ళినప్పుడు అక్కడ వింతైన శబ్దాలు, టిక్ 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 అని శబ్దం, గడియార శబ్దం కాదు, ఫ్యాన్ శబ్దం కాదు, అది ఏంటో తెలీదు. ఇంకో గదిలో గజ్జల శబ్దం. ఏంటి చూస్తుంటే వెళ్ళినప్పుడు డోర్ ఓపెన్ చేసేటప్పటికి ఉయ్యాలు ఊగుతుంది. అంటే ఫ్యాన్ వేసలేదు. అంటే ఉయ్యాలంటే అది చెక్క బల్లతోటి చాలా బరువుగా ఉంటుంది, అది మనం పడుకుని ఊగొచ్చు అది. అయితే ఆయనకు కూడా అనుమానం వచ్చింది, ఎందుకు ఊగుతుంది, ఫ్యాన్ గాలి లేదు, ఇక్కడ ఏమీ లేదు అని అనుమానం వచ్చింది. అయితే నేను ఇదివరకే చెప్పించాను, ఒకసారి ఇంటికి చెక్ చేసుకోండి, మీకు ఇంట్లో ఏదో తేడాగా ఉందని చెప్పాను. నేను చెప్పిన 1 ఇయర్ అయింది. 1 ఇయర్కి మొన్న కుదిరింది. మొన్న బతిమాలతో నేను వెళ్తుంది జరిగింది. అయితే నేను అతని బెడ్రూమ్లో ఫోటో తీశాను. నేను ఫోటో తీస్తే ఇన్ఫ్రారెడ్ కిరణాలు, అల్ట్రావైలెట్ రేసు స్పష్టంగా మా కిలియన్ ఫోటోగ్రఫీలో తెలిసింది. అంటే రెడ్ అండ్ బ్లాక్ ఉండకూడదు ఎప్పుడు కూడా. అయితే సరే వేరే గదిలో చూస్తుంటే కిచెన్లో చూస్తే రెడ్ అండ్ బ్లాక్ ఎగురుతున్నట్టుగా వచ్చింది. దాంట్లో వీడియో తీస్తుంటే ఎగురుతున్నట్టుగా వచ్చినాయి. నేను దీంట్లో లింక్ మీకు ఆ వీడియో కూడా దీంట్లో అటాచ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. ప్రతి వాళ్ళు తెలుసుకుంటారనే ఈ సబ్జెక్ట్ నేను చెప్తుంది జరుగుతుంది. అలాగే మనకి పాజిటివ్ ఉన్న ఎనర్జీ, పాజిటివ్ ఉన్న ఇంట్లో ఎలా ఉంటుందంటే అండి, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నా మెడిటేషన్ రూమ్లో కనుక మీరు ఒక్కసారి చూసినట్లయితే అక్కడ దేవతలు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే గుళ్ళో ఎలాగైతే ఉందో నా మెడిటేషన్ రూమ్లో కూడా అలాగే ఉంటుంది సేమ్. అయితే
నేను ఎక్కువ మెడిటేషన్లో ఉంటూ ఉంటాను, ఈవినింగ్ టైము మార్నింగ్ టైముని. అలాగే మీరు కూడా ఐఫోన్ 15 కానీ 14 కానీ తీసుకుంటే ఒక యాప్ ఉంటుంది, అది కిలియన్ ఫోటోగ్రఫీ యాప్ ఉంటుంది. దానికి నెలకి ఎంతని కట్టాలి మనం. అది యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరుగా చూసుకోవచ్చు. దాంట్లో అంటే మన హారా కనిపిస్తుంది. అలాగే ఇంట్లో కనుక ఏదైనా ప్రేతాత్మ కనుక ఉన్నట్లయితే దాని హారా కనిపిస్తుంది. అలాగే మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా దాంట్లో కనిపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అని చాలామంది చెప్తుంటారు. పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది? 7 రంగుల కలయిక, కాంతి, అదొక విధమైన కాంతి, పాజిటివ్ ఎనర్జీ అది. అయితే నెగిటివ్ ఎనర్జీ వచ్చి రుణాత్మక శక్తి, పాజిటివ్ ఎనర్జీ వచ్చి ధనాత్మక శక్తి. అయితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితులు తారుమారవుతుంది జరుగుతుంది. అయితే కుటుంబ సభ్యుల నుంచి గొడవలు అవుతానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలాగే వ్యాపారస్తులు అయితే వ్యాపారంలో నష్టపోతానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఎలా పనిచేస్తుందంటే మీకు సబ్ కాన్షియస్ మైండ్ మీద మనకి పనిచేస్తుంది. పనిచేసి మనం ఒక పని చేసి చోట వేరే పని చేస్తూ ఉంటాం. అక్కడ మనం డబ్బు లాస్ అవుతుంది జరుగుతుంది. అయితే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో కనుక మనం ఉన్నట్లయితే మనకి ఆలోచన విధానంలో మార్పులు ఉంటాయి. అంటే మంచి మంచి ఆలోచన వచ్చి అది అమల్లో పెడతంతో మనకి వ్యాపారంలో అయితే లాభాలు వస్తానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తుల్లో అయితే ఈ బ్రెయిన్ అంటే ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో మంచి మంచి ఆలోచనలు వచ్చి ఎక్కడికి వెళ్ళినా మంచి పనులు జరుగుతానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఆయనకి. అంటే ప్రమోషన్లు వస్తానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. లేదంటే ఆఫీసుల్లో గొడవలు అవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈయనంటే ఏడుపులు ఎక్కువ ఉంటాయండి ఉద్యోగస్తుల్లో అయితే. అయితే ప్రతి వాళ్ళు కూడా మీరుగా చెక్ చేసుకోండి. అంటే ఒక కొబ్బరికాయతో కానీ, ఇలాంటి కాపర్ రాడ్తో కానీ, లేదంటే యూనివర్సల్ స్కానర్ తోటి కానీ, లేదంటే మీరు కనుక ఫోన్ ఉంటే ఐఫోన్ కనుక ఉన్నట్లయితే కిలియన్ ఫోటోగ్రఫీని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కూడా మీరు ఇంట్లో చెక్ చేసుకోవచ్చు. అయితే చాలామంది పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ వాటి గురించి ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఫస్ట్ నేను వీడియోలో నేను ఇప్పుడు పెడుతున్నాను వీడియోలో ఎనర్జీస్ ఎలా ఉంటాయి మీకు వీడియో లైవ్ ద్వారా చూపిస్తడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దంటే నేను ఆల్రెడీ తీసిన ఫోన్లో ఉన్నాయి అది ఎనర్జీస్ ఎలా ఉంటాయని. అంటే పాజిటివ్ వ్యక్తి దగ్గర మనం కనుక ఉన్నట్లయితే మనకు చాలా మంచి జరుగుతానికి ఆస్కారం ఉంది. ఎందుచేతంటే ఆయన చుట్టూరు కూడా మంచి మంచి కలర్స్ రూపేనే ఉంటాయి ఎనర్జీస్ అన్నీ కూడా. అదే నెగిటివ్ ఉన్న వ్యక్తి దగ్గర ఆరా బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఏంటి? ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి. ఆరాలో ఏదో కూర్చున్నట్టుగా ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ మనకు అంటుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు నేను మీరు చెప్తాం కొరకే నేను ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ఈ కలర్లో ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ అంటే ఇలా రంగురంగులు 7 రంగులు కలయిక రంగురంగు కలర్స్లో ఉంటుంది. అది చూపిస్తానికే నేను మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే నేను నిన్న మా షాప్ కాడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను చెక్ చేసుకున్నాను, షాప్లో చూసుకున్నాను. ముందు బయట చూసా, వేరే షాపుల దగ్గర చూస్తే నాకు కూడానే ఉంటున్నాయి ఎనర్జీస్ అన్నీ. మళ్ళీ నేను షాప్లోకి వచ్చి కూర్చున్న తర్వాత నేను కిలియన్ ఫోటోగ్రఫీ ఆన్ చేసి నా పక్కన తీసాను. ఈ పక్కన తీస్తే నా పక్కన కలర్స్ వస్తున్నాయి ఎనర్జీస్ ఎగురుతున్నట్లుగా. గోల్డెన్ లైటు, అలాగే పింక్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలర్, ఇలాంటి రకరకాలైన రంగులు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది నా ఫోటోగ్రఫీలో. అయితే నేను నా ఫోన్ ఇచ్చి మా ఫ్రెండ్ని నువ్వు వెళ్ళి నేను ముందు ఆ షట్టర్ దగ్గర ఉన్నాను కదా, మీ 2 కొట్లు అవుతారు, అది ఒకసారి చూసిరా అన్నాను. చూసిరా అంటే అక్కడ ఏమీ లేదు, ఏం కనిపించలేదు ఆయనకి. అయితే నేను అతను వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేశాను. ఒకసారి చెక్ చేసింది మీకు నేను ఇప్పుడు లైవ్లో పెడతాం జరుగుతుంది, ఒకసారి చూడండి మీరు దాన్ని. అలాగే మనం నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట మనం ఉన్నట్లయితే మనకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, పిల్లలతోటి చాలా ప్రాబ్లం వస్తానికి ఆస్కారం ఉంది. పిల్లల్లో చదువు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. అలాగే పెళ్ళి కానీ పిల్లలు కనుక ఉన్నట్లయితే పెళ్ళిళ్ళు అవ్వకపోవటం కానీ, లేదా మన మాట పిల్లలు వినకపోవటం కానీ, ఇలాంటి అనేక రకాలుగా జరుగుతానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ వరవడి ఎక్కువ ఉన్న చోట జంక్షన్ అంటారు దాన్ని. అలాగే జంక్షన్ అంటే ఇప్పుడు ఇది కాపరాడ్తో చూసామనుకోండి, మనం ఇది ఇంటి కింద ఎక్కుద్ది. ఇలాగా ఇంటి ఎక్కినప్పుడు అక్కడ కనుక మనం పడుకున్నట్లయితే 7 సంవత్సరాలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి మనకి.
అది ప్రతి ఓళ్ళు కూడా మీరు చూసుకుంటారనే, కొబ్బరికాయ చోట కూడా చూసుకోవచ్చు, ప్రతి ఓళ్ళు చూసుకుంటారనే నేను వీడియో చేస్తడం జరుగుతుంది. ఈ వీడియో ఇప్పుడు ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే, ఈరోజు యాక్చువల్గా నేను చేసేవాడిని కాదు. నిన్న నాకు హీలింగ్ యాంజిల్స్ నా కెమెరాలో బంధించబడి ఉన్నాయి. అంటే ఫోటోగ్రఫీ తీసాను నేను కిల్లెన్ ఫోటోగ్రఫీలో. అది మీకు చూపిద్దామని ఈరోజు నేను వీడియో చేస్తడం జరుగుతుంది. అలాగే మనకి నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట కిల్లెన్ ఫోటోగ్రఫీలో మనకి రెడ్ బ్లాక్ కలిపి ఉంటాయి, ఇలాగ వరుస పక్కన ఉంటాయి. అంటే ఇన్ఫ్రారెడ్ అల్ట్రావైలెట్ రేస్ పక్కనే ఉంటాయి. ఆ ఇంట్లో కనుక ఉన్నట్లయితే మనకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వస్తానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మనకి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు జరుగుతాయి. అలాగే పిల్లల్లో అయితే చదువు తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే పెళ్ళిళ్ళు ఎక్కువ అవ్వకపోవటం కానీ, లేదంటే మనకన్నా చిన్న క్యాస్టులతో పెళ్ళిళ్ళు జరుగుతాం కానీ, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ దంపతులిద్దరూ విడిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. నేను 20 సంవత్సరాల నుంచి దగ్గర సుమారుగా 2000 సంవత్సరాల నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. నేను ఆ రీసెర్చ్ చేసింది మీకు చెప్తాం జరుగుతుంది, అంతే తప్ప మీరు రెమెడీ కూడా నేను మీకు చెప్తాను, లైవ్లోనే చెప్తాను. మీకు రెమెడీ కూడా మీరు చేసుకోండి, మంచి జరుగుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట, మీ ప్రేతాత్మ కనుక ఉన్న చోట శబ్ద తరంగాల ద్వారా దాన్ని బయటకు పంపుకునే విధానం నేను గత ఎపిసోడ్లో చెప్పి ఉన్నాను. మీరు అలా పంపుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. అలాగే కొన్ని క్రిస్టల్స్ ఉంటాయండి మనకి. ఉదాహరణకి మనం ఫస్ట్ ఇది 13 సార్లు ఉంటుంది దీని క్రిస్టల్కి. ఇది క్వార్ట్జ్ క్రిస్టల్ అండి, ఇది రియల్ క్రిస్టల్, ఇది చైనా గ్లాస్ కాదు. ఈ క్రిస్టల్ తీసుకుని మనం మన బాడీలో ఉన్నటువంటి ఆరాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎలా తీసుకోవాలి, మనకు సంబంధించినటువంటి మూలల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎలా తీసుకోవాలా, మనకు సంబంధించినటువంటి యూనివర్సల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎలా తీసుకోవాలా మీకు త్వరలో నేను కొత్త ఎపిసోడ్ చేస్తాం జరుగుతుంది. అయితే ఇవేమీ నమ్మద్దు మీరు. నెగిటివ్ ఎనర్జీ కిల్లెన్ ఫోటోగ్రఫీ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదో చూసుకోండి. ఎందుచేతంటే ఇది ఒక సైన్స్ అండి. ఇది ఏదో నేను వచ్చేస్తాను చెప్తలేదు, మీకు మీరుగా చేసుకుంటారనే నేను ఈ వీడియో చేస్తాం జరుగుతుంది. ఎంచేతంటే ఇది వరకు గతంలో నేను ఏబిఎన్ ఛానల్లోని, జీటీవీలోని చాలా ఛానల్లో వచ్చి ఉన్నాను. నేను 2010 నుంచి 14-15 దాకా వచ్చి ఉన్నాను. నాకు వ్యాపారంలో నేను బిజీ అయిపోతాం వలన నేను మళ్ళీ టీవీలోకి రావడం మానేసినాను. చాలామంది నా క్లయింట్స్, ఇది వరకు ఉన్న క్లయింట్స్ అడుగుతున్నారు, మీరు చెప్తలేదంటే నేను ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో చెప్తానికి కొద్దిగా ఆసక్తి చూపుతున్నాను. ఎందుచేతంటే మీకు మీరు రెమెడీ చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తాను తప్ప నా దగ్గరికి రావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తగలేసుకోవద్దు. ఈ రెమెడీస్ అన్నా మీకు మీరు చేసుకోండి. ఈ శబ్ద తరంగాల ద్వారా ఈ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపుకోండి. ఈ వాయు రూపేణ కనుక నెగిటివ్ ఎనర్జీ కనుక ఆత్మలు ప్రేతాత్మలు ఉన్నట్లయితే శబ్ద తరంగాల ద్వారా బయటికి వెళ్తాయి. అవి కూడా వెళ్ళలేదంటే కనుక క్రిస్టల్ యూజ్ చేసి దాన్ని మనం బయటికి పంపుకునే విధానం కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాం జరుగుతుంది. ప్రతి ఒళ్ళు కూడా ఈ ఎనర్జీ సిస్టమ్ గురించి తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేస్తాం జరుగుతుంది. అయితే నేను అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ వలన ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి అనేది కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాం జరుగుతుంది. మీరు ఈ ఎపిసోడ్లో ఏం చేతంటే నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది మీకు వీడియో రూపేణ, అంటే ఇది గ్రాఫిక్ కాదు, రియల్గా నేను కిల్లెన్ ఫోటోగ్రఫీలో నాకు చిక్కినటువంటి ఆత్మలు ప్రేతాత్మలు, అంటే అది ఒక ఎనర్జీ అండి, అది చూపిస్తాం జరుగుతుంది. అలాగే ఈ పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట కలర్స్గా ఉంటాయి, అవి కూడా నేను చూపిస్తూ మీకు జరుగుతుంది. మీరు ఈ వీడియోని చూసి దాని గురించి తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేస్తడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదములు, మీకు ధన్యవాదములు.